ఆహా వాట్ ఏ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి కమా అత్త కోడళ్ళకి నిజంగా అద్భుతంగా డాన్స్ చేశారు అండ్ చాలా అద్భుతంగా ఘన స్వాగతం పలికారు. మాకు చాలా ఆనందంగా ఉంది. సో ముందుగా ఏ టీం విశేషాలు తెలుసుకుందాం. ఏ టీం అత్తగారు మీ పేరు? ఉషా గారు. కోడలు గారు? డేజీ. తెలుగు కాదా? వచ్చింది కదమ్మా, వస్తుంది అంటే ఇంకా వస్తుందేమో అనుకుంటారేమో అని చెప్పి వచ్చింది, ఆల్రెడీ వచ్చింది అంటాను తెలుగు. సో మామూలుగా ఏ లాంగ్వేజ్ వచ్చు మీకు? హిందీ వచ్చు. సో మీకు తెలుగు వచ్చు. తెలుగు అత్తకి హిందీ కోడలు, చాలా అద్భుతంగా ఉంటుంది కాంబినేషన్ కదా అమ్మా. ఒకే లాంగ్వేజ్ అయితే తిట్టుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఆహా, సో ఈ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్పి హిందీ కోడలు తెచ్చుకున్నారు మీరు. మీకు కోపం వచ్చినా నాకు తన కోపం వచ్చినా ఎవరికి తెలియదు వచ్చినట్టు నవ్వుతో తిట్లు తిట్టేసుకుంటే ఎవరికి అర్థం కాదు. చాలా బాగుంది. ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉంటాయి మీకు? అంటే ఆమె రొట్టెలు తింటది, నేను పులిహోరను బొబ్బట్లు తింటాను, అదే ప్రాబ్లం. అంతే ప్రాబ్లం. మామూలు టీవీ సీరియల్ రెండు ఉన్నాయి టీవీలు. వెరీ గుడ్, అద్భుతం. చెప్పండి కమాన్, సూపర్. సో ఇటు సైడ్ తెలుసుకుందాం. అత్తమ్మా లక్ష్మీ కుమారి. కోడలు గారు? సరిత. మీ అత్త మిమ్మల్ని ఎలా చూసుకుంటోంది? మంచిగా చూసుకుంటుంది. రోజుకి ఎన్నిసార్లు కొడుతుంది? వారానికి ఒకసారి. సో మీరు ఎలాంటి తిట్లు తిడుతూ ఉంటారు మీ అత్తగారిని? మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఏమంటారు మీ అత్తగారిని? వంట చేయాలంట. చాలుగా, చాలు. ఇంక అంతకంటే పెద్ద శిక్ష ఏముంది? కోడలు కోపం వస్తేనే వంట చేయపో అంటదంట కోడలు గారు. సో రెండు టీంలు సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ రౌండ్ ఆడడానికి. అత్త యాక్షన్, కోడలు రియాక్షన్. ముందుగా తెలుగు హిందీ బ్యాచ్ తో ఆడదాం మనం. అత్తగారు, ఇప్పుడు ఈ డబ్బాలో ఉన్న చీటీలోంచి ఒకటి మీరు తీసుకుంటారు. తీసుకుని మీ కోడలు గారికి అందులో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలుగులో యాక్ట్ చేస్తారా, హిందీలో యాక్ట్ చేస్తారా? తెలుగులో తెలియదు, హిందీలో ఫాన్సీ. తెలుగులో తెలియదు అనే విషయం తెలుగులోనే చెప్పింది ఆవిడ, కానీ తెలుగులో ఏమంటారో తెలియదు అంటారు. పాపం ఉరితాడు అనుకుంటుందేమో ఆవిడ. ఉరితాడు నా తలకాయ్. వెరీ గుడ్, సూపర్. సో ఉరితాడు ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా అద్భుతంగా చెప్పారు. రెండోది ట్రాఫిక్ పోలీస్. సూపర్. అత్తగారు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎప్పుడైనా రోడ్ల మీద నుంచి ఎప్పుడైనా ఆడారు అలాగా? ఇలా అన్నారా? ఇలా జరిపారా మొత్తం ట్రాఫిక్ జామ్ అయినప్పుడు? చాలా అద్భుతంగా చేశారు మీరు. మూడోది చిచ్చుపుట్టు. రాకెట్. చెట్టు. ఏమి చెట్టు? అదేమైనా కళ్ళు వచ్చే చెట్టా? తాడు చెట్టు కాదు, తాటి చెట్టు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మూడు చాలా అద్భుతంగా చెప్పారు. అత్తగారు, మీలో ఇంత పెద్ద యాక్టర్ ఉన్నారని నాకు తెలియదు అసలు. మీరు చాలా చక్కగా చెప్పిన 30 సెకండ్లో టపా అని చెప్పారు. కానీ మీరు హిందీలో యాక్ట్ చేశారు, తెలుగులో యాక్ట్ చేశారు నాకు తెలియదు. కానీ ఆవిడ చాలా చక్కగా చెప్పింది. అండ్ 3 ఆన్సర్లు పాపం హిందీలో చెప్పింది, వాటిని తెలుగులో మార్చుకోలేక వచ్చాము మేము. సో వెరీ గుడ్, మీకు కూడా 3 పాయింట్స్ వచ్చాయి. ఇప్పటికే మీరు ఇంత బాధపడితే మరి ఇంట్లో నేను ఎంత బాధపడాలి? మీ కష్టాలు నాకు అర్థమయ్యాయి అమ్మా. ఇందా మీరు చెప్పారు చాలా కష్టాలు ఉన్నాయి మీకు. ఓకే, అయితే ఆవిడకైనా తెలుగు వచ్చేయాలి, లేకపోతే మీకైనా హిందీ రావాలి, లేదా ఇద్దరు మౌన వ్రతంలోనే ఉండాలి. అది కుదరదు అసలు. ఆడవాళ్ళు మౌనంగా ఉంటే ఇంకేంటి రా పిచ్చోడా, అలాంటివి కుదరవు. రాదనే కదా తిట్టడానికి ఆమె తెచ్చుకుంది పంజాబీ. అవునా? ఆవిడ కూడా తెలుగులో తిట్టినా హిందీ పంజాబీలో తిట్టుకుంటా, నేను తెలుగులో తిట్టుకుంటా, మా అబ్బాయి నేను కలిసి ఇంగ్లీష్ లో తిడతాం. సర్వమత సమ్మేళనం అనమాట ఇక్కడ. ఆల్ లాంగ్వేజెస్ అవైలబుల్. వెరీ గుడ్, సూపర్. సో ఇది మీ స్కోరు. మరి వీళ్ళ స్కోర్ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, అత్తగారు అటు, కోడలు గారు ఇటు. మీరు ఎందుకు అంత కోపంగా ఉన్నారు? ఏం జరిగింది? అంకుల్ ఏమైనా కొట్టారా? రోజు కొట్టేదే కదరా, కొత్తగా అడుగుతావు ఏంటి అనుకుంటున్నారు ఆవిడ. రెడీ, యాక్షన్. ఇంకోటి ఈ చేయి దానికి వాడండి, ఆ చేయి దానికి వాడండి. కాలు లైట్, బల్బ్, ట్యాప్. అది తిప్పట్లేదు, బల్బు తిప్పట్లేదు మీరు. ట్యాప్ తిప్పుతా అంతే. మూడోసారి ట్యాప్, సిగరెట్, డాన్స్. ఏమిటి అన్ని కలుపుకుంటే ఏమిటి? బల్బు, ట్యాప్, డాన్స్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సూపర్. అసలు అత్తగారు మామూలుగా లేరండి అత్తలు అసలు ఇవాళ. వెరీ గుడ్, సూపర్. రెండోది బట్ట తలకాయ. ఎత్తుపళ్ళు, బట్ట తలకాయ, ఎత్తుపళ్ళు. బట్ట తలకాయ, ఎత్తుపళ్ళు. అబ్బా, అంటే ఇంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్తున్నారు అసలు మీరు? అసలు ఒకటే సింగిల్ యాక్షన్ లో పాపం కోడలు ఇట్టే కడుతున్నారు. అత్తగారు అయితే బట్టతల చాలా అద్భుతంగా చూపించారు. ఇలా మొత్తం ఇలా రౌండ్ తిప్పి ఏం లేదని చెప్పారు. చాలా బాగుందమ్మా. మూడోది
ఐస్ క్రీమ్, కోన్ ఐస్, అది ఐస్ క్రీమ్ కాదు, అది లాలీపాప్, ఫుల్ ఐస్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. పాపం కోడల కంటే ఎక్కువ కంగారు చుట్టుపక్కల వాళ్ళకు ఉంది. వాళ్ళు అసలు మొదలెట్టే పని ఫుల్ ఐస్ చెప్పా ఫుల్ ఐస్ అదే వెనక నుంచి పాపం చెప్పకపోతే ఎక్కడ కాసేపులో కళ్ళదిరి కింద పడిపోతారు. ఇది ఆన్సర్ చెప్పట్లేదని అంత అద్భుతంగా చెప్తున్నారు. చాలా బాగుందమ్మా, ఫుల్ ఐస్ కూడా రైట్ ఆన్సర్. సో అత్తగారు మనకు కూడా 3 పాయింట్లు వచ్చాయి, వాళ్ళకు కూడా 3 పాయింట్లు వచ్చాయి. వాళ్ళు ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు? ఓ వీళ్ళకి కూడా 3 పాయింట్లు వచ్చాయి ఏంటనా? వెరీ గుడ్. మీ కోడలే చెప్పేసింది, ఇంకా వాళ్ళ కోడలు ఎందుకు చెప్పదమ్మా? చక్కగా అండ్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీకు కూడా 3 పాయింట్స్. సో 2 టీములకి సమానం కాబట్టి గిఫ్ట్లు పంచుకుందాం మనం. రండి పొజిషన్లో. ఫస్ట్ రౌండ్ సూపర్గా ఆడారు, సో కంగ్రాచులేషన్స్. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్, మీకు మీ అత్తకు ఒకటి. రెండో రౌండ్కి వచ్చారు ఈ అత్త కోడలు. రెండో రౌండ్ లో 3 పాటలకి కోడలు డాన్స్ చేస్తున్నప్పుడు విజిల్ వేస్తే ఎవరు కరెక్ట్ గా ఆగుతారో వాళ్ళకే పాయింట్ వస్తుంది. సో 3 పాటలు ఛాన్స్ కాబట్టి ఇందులో ఫస్ట్ సాంగ్ ఇప్పుడు డాన్స్ చేయబోతున్నారు. ఫస్ట్ సాంగ్ చాలా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పాటకి ఇప్పటికే చాలా మంది డాన్స్ చేశారు, కానీ మీలా అసలు ఎవ్వరు చేయలేదండి. ఇన్ని రోజులు ఇన్ని విధాలుగా చూసిన వాడిని ఇది కూడా కల్లారా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదండి. ఈ పాటకి చాలా అద్భుతంగా కోడలు గారు 3 స్టెప్స్ ఫిక్స్ చేసుకున్నారు ఈ సాంగ్ కి. పాట అయ్యేంత నువ్వు ఎంతసేపు అయినా పెట్టరే నేను ఇదే వేస్తా అని చెప్పి చాలా చక్కగా వేశారు. అండ్ ఈవిడ కూడా చాలా చక్కగా ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అవుద్దు అని చెప్పి చాలా చక్కగా ఈవిడ కూడా వేశారు. సో ఇక్కడతో ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది. ఫస్ట్ ఛాన్స్ లో ఏం జరిగింది అనేది రెండో ఛాన్స్ లో చెప్తాను నేను పాయింట్లు. ఇప్పుడు రెండోసారి డాన్స్ చేద్దాం. రెండోసారి కూడా ఇలాగే వచ్చింది అనుకోమా, ఫస్ట్ సార్ వేసిన మార్కులు కూడా లేపేస్తాను నేను, ఓకేనా? సో ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది, ఇప్పుడు రెండో ఛాన్స్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వరిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్ డార్లింగ్ వరిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. నాకెందుకో సడన్ గా నాలో ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ కనిపించాడు నాకు ఇప్పుడే. ఇటు సైడ్ తెలుగులో స్టెప్పులు చెప్పి, ఇటు సైడ్ పంజాబీలో స్టెప్పులు చెప్పి, నాకు వచ్చిన 4 స్టెప్పుల్ని 2 ముక్కలుగా చేయగా 8 స్టెప్పులు మిగిలాయి నా దగ్గర. ఆ 8 పని చేశాను. అయినా సరే చాలా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. వెరీ గుడ్ అండి, సూపర్. అసలు ఏ పాట వస్తున్నా, ఏ స్టెప్ చేస్తున్నా మీరు నవ్వడం నాకు చూస్తున్నా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే నాకు ఇంతే వచ్చిరారే అని నవ్వుతున్నారా? ఏడిచావు నీ మోహన్ నేను ఇంతే వేస్తానని నవ్వుతున్నారా? ఎందుకు నవ్వుతున్నారు తెలియదు, కానీ చక్కగా ఎంతో నవ్వుతో చేశారు. అండ్ ఆవిడ మాత్రం చాలా కోపంగా నా చేతే డాన్స్ చేయిస్తావరా, నేనే ఇంట్లో అందరి చేత డాన్స్ చేయిస్తాను, నువ్వు నా చేత ఇస్తావా అని చాలా చక్కగా ఆవిడకు వచ్చిన పంజాబీ స్టెప్పులు 3 వాడేశారు ఈ పాటలో. సో ఇక నా భయంగా ఉంది ఏంటంటే 3వ పాటకి ఇంకేం చేస్తారా అని టెన్షన్గా ఉంది నాకు. అత్తలో అంతా మీ కోచింగ్ అమ్మా, ఆవిడ చూస్తావంటే అత్త అంటే నువ్వే నిన్నే అత్తమ్మా. ఇక అత్త అనగానే ఎవడో పిలుస్తున్నాడు వీడు. మీ అత్తగారే నేర్పించారమ్మా? మీ అత్తగారు కూడా ఇలాంటి బీభత్సమైన డాన్సరా? అలా కాదు, ఇంకొంచెం బీభత్సం. మీరు మామూలుగా చేశారా? అంటే ఇప్పుడు ఇంతకంటే బాగా చేస్తారా అత్తమ్మా? అవునా? నెక్స్ట్ పాట ఉంది ఆగు నీకు. మీరు డాన్స్ చేస్తారమ్మా?
ఏదో కొంచెం కొంచెం మేము దగ్గర నేర్చుకున్నాం. ఈవిడ దగ్గర నేర్చుకున్నారా మీరు? అమ్మో అమ్మో అమ్మో, మీరు ఈవిడ దగ్గర నేర్చుకున్నారా? బాబోయ్ చాలా కష్టమైంది. అంత కష్టమైంది చెప్పారు, ఎలా నేర్చుకున్నారా? కానీ చాలా కష్టమైంది. అంటే అందులో అసలు పని నేనే నేర్పించాను. మీరు నేర్పించారా? ఓకే, ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ మిగిలిందమ్మా. ఈ లాస్ట్ ఛాన్స్ ఏం చేస్తారంటే మీ బదులు మీ అత్తలు డాన్స్ చేస్తారు. ఓకే, సో మీ అత్తలు నేను విజిలేగానే ఆగారనుకోండి పాయింట్ వస్తుంది. మీరు కూడా మీ అత్తల్లాగా వెనక నుంచి చప్పట్లు కొట్టండి. ఓకేనా? వెరీ గుడ్, క్లాప్స్ కమ్ ఆన్. Hi, Paya Maya, y Gango. Para tú, Pacare, todos guste. Hi, Mayora, Maricoso. Taramu, para de, para moste. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధీమ్ తనక డాన్స్ ఆయో ఏయ్ సిల్కు సిఫానా ఇష్కు తుఫానా దోచుకుపోతా సరేనా సరేనా రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా తడుచు పటాకా Para tú, Pacare, todos guste. Hi, Mayora, Maricoso. Taramu, para de, para moste. సో మూడో ఛాన్స్ కూడా పూర్తి అయిపోయింది. మూడో ఛాన్స్ లో కూడా ఇంత అద్భుతమైన స్టెప్లు వేస్తారని నేను అస్సలు అనుకోలేదు. సో మొత్తం వీళ్ళు చేసిన 3 పాటల్ని రికార్డ్ చేసి నిజంగా ప్రపంచం అంతా సీడీలు పంచాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా బాగుందమ్మా అసలు అది అలా. ఇది కూడా డ్యాన్స్ అని ఎవరైనా చిన్నపిల్లలు అన్నం తినకపోయినా, లేకపోతే ఇప్పుడు గేదెలు మాట వినకుండా పాలు ఇవ్వకపోయినా, అలాంటప్పుడు ఇలాంటివి ఏమైనా చూపించినప్పుడు ఏంటంటే అదొక బాగుంటుంది. అది ఇది ఒక సంచలనాత్మకం. ఇవిడికి ఏం అర్థం కావట్లేదు. బహుత్ అచ్చా హే బోల్ రా హూం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంట. కాదు మీకు ఆకలేకపోయినా పాట వినగానే ఆకలి. పాట వినేస్తారు. అసలు అంత అద్భుతంగా చేశారమ్మా మీరు. సో ఇంత బాగా డాన్స్ చేశారు కాబట్టి మూడో దానికి కూడా పాయింట్లు వచ్చేసాయి మీకు. వెరీ గుడ్, సూపర్ సూపర్ గా డాన్స్ చేశారు కోడలిద్దరు డాన్స్ కి ఎవరు జడ్జిమెంట్ ఇవ్వలేరు. దాన్ని ఎంత పెద్ద రియాలిటీ షోకి తీసుకెళ్ళినా ఏ జడ్జి మాట్లాడలేని డాన్స్ అది. చాలా బాగా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ గిఫ్ట్ కోడల డాన్స్ ఆధారపట్టి ఉండదు, అత్తల డాన్స్ బట్టి ఉంటుంది. కాబట్టి ఏ టీం వాళ్ళు గెలిచారు కాబట్టి మీకు వీళ్ళ చేతుల మీదుగా డార్లింగ్ ఇలా పట్టుకుని ఇక్కడ రండి, మీరు కూడా రండి. క్లాప్స్ కమ్ ఆన్. వెరీ గుడ్, తీసుకోండి అమ్మా తీసుకోండి. అంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే అమ్మా, ఇప్పుడు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఇప్పుడు ఆవిడకి ఇవ్వలేదు అనుకో, ఏ పంజాబీలో బూతులు తిట్టినా మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాను ముందు. నెక్స్ట్ దోశలు పోయి చెట్టి పరిస్థితుల్లో మీకు ఇస్తాను నేను. ఓకేనమ్మా? వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఏం చెప్పినా నవ్వుతుంది, నాకు భలే నచ్చింది. మన వాళ్ళు వచ్చారు ఇప్పుడు మూడో రౌండ్కి. మూడో రౌండ్లో ఇప్పుడు టాస్ వేద్దాం. టాస్ బట్టి కెప్టెన్లు డిసైడ్ చేస్తారు బ్యాటింగో బౌలింగో. ఓకే, ఇదేమి ఓకే. వెరీ గుడ్, సూపర్. బ్యాటింగా బౌలింగా? బౌలింగ్. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో వాళ్ళకి కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు బౌలింగ్ వేస్తా అంటున్నారు. అండ్ బ్యాటింగ్ కి అందుకే అత్తగారు వచ్చారు, ఆవిడ కూడా ఏం తెలియట్లేదు. ఇప్పుడు మీకు 6 బాల్ వేస్తారమ్మా ఈవిడ బౌలింగ్. ఫస్ట్ బాల్ 4 రన్స్. నాకు తెలిసి మీ ఇద్దరు ఆపరండి, అందుకే ఇచ్చా 4. రెండో బాల్ 4 రన్స్. 2 బాల్ 8 రన్లు కొట్టారు. మూడో బాల్ ఇప్పుడు ఆడతారు అత్తగారు. పట్టుకో, గట్టి పట్టుకో, గట్టి పట్టుకో, 2 చేతులు పట్టుగా. ఇది క్రికెట్ లాంటిదే కానీ కాదు ఇది. మూడో బాల్ నా దగ్గర అయిపోయి 4 రన్స్. వెరీ గుడ్. 3 బాల్ 3 4లు 12 రన్లు. 4వ బాల్. అత్తమ్మా నువ్వు విడ్రా, నేను అటు వెళ్తా. ఇక పట్టుకో. నువ్వు వదిలమ్మా, నువ్వు పట్టుకుని ఉంటే నేను ఏడగొట్టాను. నేను వదలమన్నప్పుడు వదిలే బ్యాటు, నువ్వు పట్టుకుని ఉండగలగా. వెరీ గుడ్. 8 రన్స్. 4 బాల్ 20. 5వ బాల్ 8 రన్స్. స్కోర్ 28. లాస్ట్ బాల్. ఒక నిమిషం. లాస్ట్ బాల్ ముందు మేము పాట పాడిస్తాం అనమాట. ఇప్పటివరకు నేను దూరంగా ఉండి విన్నాను కాబట్టి ఏదో బతికేయగలిగాను. నేను కొంచెం భయంగా ఉంది, దగ్గరగా ఉండి వినబోతున్నాను. ఇంకా భయం వస్తుంది.
ఏం పర్లేదు, నేను తట్టుకోగలను. లాస్ట్ బాల్ ఆడే ముందు అత్తగారు మన కోసం ఒక పాట పాడతారు. బోటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో నీ ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏమి చెప్పురా. బోటనీ క్లాస్ అంటే బోరు, హిస్టరీ రెస్ట్ కంటే రెస్ట్ మేలు. ఆ జగడ జగడ ఒక జగడ జగడ జామ్, ఆ జగడ 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 జామ్. అబ్బా ఎంత అద్భుతమైన పాట. లాస్ట్ బాల్ ఆడదాం మనం. 5 బాల్ అయ్యే స్కోర్ 28. లాస్ట్ బాల్. బొచ్చులో గులాబ్ జామ్ పడ్డట్టు ఆవిడ ఇలా రెడీగా ఉంది. రెండు చేతులు వదిలి రెండు చేతులు వదిలి కరెక్ట్ గా ఉంది అలాగా. సో అలా ఉన్న సమయంలో ఆవిడ అలా కొట్టింది, ఈవిడ చేతిలో వచ్చి బాల్ పడింది, ఈవిడ బాల్ పట్టుకోలేదు. సో వెరీ గుడ్. నో రన్స్. మీకు ఈ బాల్లో రన్స్ రావు, ఎందుకంటే ఆవిడ క్యాచ్ పట్టుకుంది కాబట్టి. మీ స్కోర్ 28. సో అత్తగారు మీరు బౌలింగ్కి రండి, కోడలు గారు మీరు బ్యాటింగ్ చేయండి. 6 బాల్ 28 రన్లు అత్తగారు చేశారు. మరి కోడలు గారు ఏం చేస్తారో చూద్దాం. ఉస్కో. వెరీ గుడ్. 4 రన్స్ కొట్టారు. స్కోర్ 32. రెండో బాల్. స్కోర్ 38. మూడో బాల్. 6. వెరీ గుడ్. స్కోర్ 44. నాలుగో బాల్. 4 రన్స్. స్కోర్ 48. 6. వెరీ గుడ్. 54 రన్స్. ఇక లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ ముందు మన కోసం ఒక పంజాబీ సాంగ్ పాడతారు ఆవిడ. क्योंकि कितना प्यार तुमको करते हैं हम, तुम क्या जानोगे ए मेरे सनम, क्योंकि कितना प्यार तुमको करते हैं हम. అయిపోయిందా? అబ్బా సల్మాన్ ఖాన్ బాగా ఏడ్చి పాడిన పాట ఇది. చాలా అద్భుతంగా పాడారు మీరు, మంచి మూమెంట్లో పాడారు. వెరీ గుడ్ అమ్మా. సో ఇప్పుడు లాస్ట్ బాల్ మిగిలింది. స్కోర్ 54 వెళ్ళింది. లాస్ట్ బాల్ 8 రన్స్ కొడతారని ఆశతో ఉన్నాం. बहुत दूर मारना. अच्छे से बॉल आएगा तो बहुत दूर जाएगा. हाँ बहुत दूर गया तो 8 उंगली उठाता मैं. ओके लास्ट बॉल. अम्मा తగిలిందా? బాగా అయింది. 6 రన్స్. వెరీ గుడ్. స్కోర్ 60. 12 బాల్లో 60 రన్లు చేశారు మీరు. 62 చేస్తే గెలుస్తారు. ఓకే అత్తగారు హెయిర్ స్టైల్ అదిరిపోయింది. మీరు బ్యాటింగ్ రండి. క్లాప్ సుమాన్. సో మనం ఇప్పుడు 12 బాల్లో 62 కొట్టాలి కాబట్టి అత్తగారు వచ్చారు. ధోని క్రికెట్ ఆడుతున్నప్పుడు స్టార్టింగ్ అదే హెయిర్ స్టైల్ తెలుసా? వెరీ గుడ్. అయితే ఫస్ట్ బాల్ 6. వెరీ గుడ్ సూపర్. ఫస్ట్ బాల్ లో 6 రన్స్. రెండో బాల్ 6 రన్స్ వచ్చాయి. స్కోర్ 12. థర్డ్ బాల్ 6. స్కోర్ 18. 3 బాల్లో 3 సిక్స్లు. నాలుగో బాల్ 5 రన్స్. వెరీ గుడ్. స్కోర్ 23. 5 బాల్స్ లో 29 రన్స్ వచ్చాయి. వెరీ గుడ్ సూపర్. ఈ లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ ముందు అత్తగారు మనల్ని భయపెడతారు. ఆప్ రోకియే ఆప్ గాయే. ముద్దుగారే యశోద ముంగిట ముత్యములు రీమిక్స్ గజ్జి వేరే పాట. అసలు రావట్లే. నేను చూసాక అసలు పాటలే పోతున్నాయి. సినిమా పాట ఇటు తిరుగుతా. రావోయి చందమామ మా వింతగాద వినుమా, రావోయి చందమామ ముగల సిరికి కామంతము గల సతికి సీమంతుడగు సతి నోయ్ టటటాయ్ సతిలో పత్తినై రట్టినే నట్టినై. ఇక్కడ ఆడుకుందా? ఆడదాం. ఓకే వెరీ గుడ్. లాస్ట్ బాల్ 8 రన్స్. వెరీ గుడ్ సూపర్. స్కోర్ 37 చేశారు. 6 బాల్లో ఇప్పటివరకు ఏ అత్తా చేయని స్కోర్ ఇది. నిజంగా సంచలనాత్మక బ్యాటింగ్. బ్యాట్ ఎత్తండమ్మా. అందరూ 36 కొట్టారు, 40 కొట్టారు కానీ 37 ఎవరు కొట్టలేదు కాబట్టి ఆవిడ కొట్టింది. ఇప్పుడు ఆవిడ కోడలు ఏం చేస్తుందో చూద్దాం. 6 బాల్ 25 రన్లు. వెరీ గుడ్. ఫస్ట్ బాల్ 6. వెరీ గుడ్. ఇంకా 19 రన్లు కావాలి. రెండో బాల్
6. ఇంకా 13 రన్లు కావాలి. మూడో బాల్. మా 6 రన్స్. వెరీ గుడ్. ఇంకా 7 రన్లు కావాలి. నాలుగో బాల్. ఆంటీ టిప్ప పగిలింది. మళ్ళీ 6 రన్స్. ఇంకా ఎంత కావాలన్నా 1 రన్ కావాలి. ఇంకా మన దగ్గర 2 బాల్స్ ఉన్నాయి. అంటే మీరు షాట్ కొట్టిన తర్వాత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ రింగును ముట్టుకుని మళ్ళీ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాలి. అప్పుడే ఒక రన్ ఇస్తాను. మీరు 6 కొట్టినా సరే అలాగే పరిగెట్టాలి. ఓకేనమ్మా? 5వ బాల్. బాగో బాగో బాగో. మీ దగ్గర బాల్ మీ దగ్గర లేదా? మారో. ఓకేయా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఏదో క్రికెట్ లాంటిది ఏదో జరిగింది, కానీ ఏదో జరిగింది వెరైటీగా. కాబట్టి మీరు గెలిచారు మీరిద్దరు. ఇదంతా మీ అత్తగారు వల్లమ్మ, ఆవిడ హెయిర్ స్టైల్ వల్ల. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, సూపర్. సో వీళ్ళు గెలిచారు, మనం జంపు. సో వాళ్ళకి ఆ దోశలు బోచి ఇచ్చేద్దాం. ఓకే, క్లాప్స్, కమ్ ఆన్. వెరీ గుడ్, సూపర్గా బ్యాటింగ్ చేశారు. కానీ మీకంటే కొంచెం బాగా చేశారు వీళ్ళు. అంటే అత్తగారు అలా ఆడారు, మరి మనం ఏం చేయలేమమ్మా. ఆవిడ అలా పవర్ఫుల్గా ఉంది, కొంచెం ఎక్కువ మాట్లాడినా కొట్టేటట్టుంది ఆవిడ. కాబట్టి ఒక్కసారికి దోశలు బోచి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకేనా? సో ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఫస్ట్ రౌండ్లో మనకి 3 పాయింట్స్ వచ్చాయి. సెకండ్ రౌండ్లో అత్తగారు కూడా డాన్స్ చేయడం వల్ల 4 పాయింట్స్ వచ్చాయి, 7 పాయింట్స్. అండ్ ఇక్కడేమో 6 పాయింట్లు వచ్చాయి, 13 పాయింట్లు. ఫస్ట్ రౌండ్లో 3 పాయింట్లు, సెకండ్ రౌండ్లో 3 పాయింట్లు, 6 పాయింట్లు వచ్చాయి. అండ్ ఇప్పుడు క్రికెట్లో గెలిచినందుకు 7 పాయింట్స్ వచ్చాయి, 13 పాయింట్స్. ఎండాకాలం కాబట్టి మీకోసం పుచ్చకాయలు తెప్పించారమ్మా. పుచ్చకాయలు కోస్తే ఎందుకు మళ్ళీ ముక్క వేస్ట్ అయిపోద్దని ఓన్లీ పైన తొక్క తీశాను అంతే. ఎవరు పుచ్చకాయ సైజ్ అయితే తగ్గుతుందో వాళ్ళే గెలిచినట్టు. ఓకే, రెడీ? 1 2 3 గో. బాబీ కాయొచ్చు. అది అబ్బా, స్వీట్ లేదు. స్వీట్ లేదా? అరే కొంచెం ఉప్పు తేండ్రా. మీకు పుచ్చకాయ అంటే ఇష్టం అమ్మా? అత్తగారు ఎంత ఆర్టిస్టిక్ గా రౌండ్ కొరుకుతుంది ఆవిడ, రౌండ్ తిరుగుతుంది ఆవిడ. గడ్డపార తెలుసా మీకు? గడ్డపార బురద కానీ మట్టి కానీ తవ్వేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా కొట్టి ఇలా లాగుతారు. మీరు కూడా పై పళ్ళతో ఇలా గుచ్చి లాగుడే లోపలికి. ఇంజన్కి అంతా డాల్దేనా. ఇంకేంటి కోడలు గారు విశేషాలు? కొత్త సినిమాలు ఏం చూశారు? మామూలుగా ఎంత రెగ్యులర్గా వెళ్తుంటారు సినిమాకి? తక్కువ. ఏ అంకుల్ తీసుకెళ్ళట్లే ఎందుకు? ఆ డ్యూటీ అంటే రోజు చేస్తారా? మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళకుండా సండే కూడా తీసుకెళ్ళట్లే? కనీసం వంటనే చేస్తున్నా? వంట కూడా చేయట్లే అంకులు? వంట చేయించి ఈసారి సండే సండే ఇక్కడ ఉన్నాయి కొంప తీసి ఉన్నారా? ఏం లేదు అంకులే, ఉత్తిరే. पुच्चकाय को क्या बोलते? हदवाना. हजवाना. हदवाना. हदवाना. ఇక అత్తు నీ హద్వానా ఎలా ఉంది? ఎప్పుడైనా ఇలా తిన ఇదేంటిది పుచ్చకాయ తగ్గిపోయింది సైజు? ఏం చేసావమ్మా? ఏదో పడేసి ఉంటావు, దాచి ఉంటావు ఎక్కడో. లోపల పడేసావా? మీరు లవ్ మ్యారేజా? పెళ్లి చూపులు లేవు అయితే? ఉండేనా పెళ్లి చూపులు? ఏమన్నారు పెళ్లి చూపులు? మీ జడ చాలా బాగుందన్నారా? వెంటనే తీసేసి ఉంటావు. అవును, ఇంట్లో చాలా కష్టాలు ఉంటాయని చెప్పారు కదా నాకు. అప్పుడు ఏమేం కష్టాలు ఉంటాయి? మొత్తం అంతా కష్టమేనా? ఇప్పుడు ఆవిడకి వంట వచ్చా? చపాతీలు ఒకటి వచ్చా? పొద్దున మధ్యాహ్నం రాత్రి చపాతీలేనా? చపాతీలు తిని బతికేస్తున్నారా మీరంతా? తిట్టుకుంటున్నామ్మా లోపల. మా ఇద్దరు గేమ్లు అన్ని తీసుకొచ్చి పెట్టాడు. పుచ్చకాయలు తినమంటాడు పిచ్చోడు. 10 4 3 వెరీ గుడ్, క్లాప్స్ కమ్ ఆన్. సో అత్తగోళ్ళు చాలా అద్భుతంగా తిన్నారు.
సో మీ పుచ్చకాయలు ఎత్తనమ్మా, ఇలా చూపించండి. మీది కూడా చూపించండి. మీది కూడా చూపించండి అమ్మా. మొత్తం అడ్డంగా నరికేశారు వీళ్ళైతే పుచ్చకాయ. వీళ్ళకి ఇచ్చిన పుచ్చకాయ ఇంత ఉండేదండి, అది కాస్త ఇక్కడ తీసుకొచ్చారు. ఇంత కాదు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చింది అత్తమ్మ అయితే. ఈవిడైతే సెలార్లో ఉంది కింద. సో ఇటు సైడ్ వాళ్ళు గట్టిగా తిన్నారు, ఇటు సైడ్ వాళ్ళకంటే. కాబట్టి మీకు 10 పాయింట్స్ అండ్ మీకు 8 పాయింట్స్. మీరే 4వ రౌండ్ విన్నర్. సో మీకోసం 32 బొచ్చులు వస్తున్నాయి. పుచ్చకాయలు పంచుకున్నట్టుంది నాకు. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా ఆడారు. తీసుకోండమ్మా. సూపర్గా ఆడారు. 4వ రౌండ్ కూడా ఫినిష్ చేసుకున్నారు. 4 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇందాక 13 పాయింట్లు, ఇప్పుడు 8 పాయింట్లు, మొత్తం కలిపి 21 పాయింట్స్. ఇందాక 13 పాయింట్లు, ఇప్పుడు 10 పాయింట్స్, 23 పాయింట్స్. లాస్ట్ రౌండ్కి వచ్చారు ఈ అత్త కోడలు. లాస్ట్ రౌండ్ లో బి టీమ్ ఏ టీం కంటే 2 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు. కాబట్టి ఏ టీం వాళ్ళు ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా ఆడాలి. వెరీ గుడ్. కోడలు ఇద్దరు రెడీగా ఉన్నారు. కోడళ్ళు స్పూన్స్ ఇన్ ద మౌత్. అత్తమ్మ నువ్వు కూడా రెడీయా? రెడీ, 1 2 3 గో. చేయి పెట్టకూడదు కోడలు, చేతులు వెనకాలకి. అమ్మో అమ్మా అమ్మో, కొంచెం డేంజరస్గా ఉంది. కాదు మాకు పాయింట్ వస్తుందని అటు చేస్తున్నావు, తప్పు కాదు. మాకు పాయింట్ వస్తుంటే అటు చేయకూడదు నువ్వు. కాదు, ఇది మోసం. తిట్టేనా తిట్టు, కొట్టేనా కొట్టు, రెండు ఒకసారి చేయకు, నాకు భయం వేస్తుంది. మీరు బాల్ వేసాక పరిగెత్తుకుంటే వెనక్కి వెళ్తే మీకు టైం కాస్త సేవ్ అవుద్ది. వెనక ఆవిడ వస్తుంది. నేనేం చేయలే అత్తమ్మ, నన్నేం చేయొద్దు నువ్వు. కాదు, అటు సైడ్ వాళ్ళందరూ అమ్మా కాదు, అటు సైడ్ అందరు చెప్పలు. అబ్బా చెప్పలు కొట్టరా మీరు అందరూ. లలో 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 లలో. అరే అమ్మా అమ్మా అమ్మా! ఏయ్ నేనెవరో తెలుసా? తెలుసు. నేనెవరో తెలుసా? నాకే తెలీదు. 10 అత్తరు కూడా 2 నిమిషాలు టైం ఉంది. మరి అత్తలు ఏం చేస్తారో చూద్దాం. రెడీ, 1 2 3 గో. ముందు మీ నోట్లో ఉన్న స్పూన్ కరెక్ట్గా లేదు, అది ప్రాబ్లం. రండి వెనక్కి రండి. లోపల ఊపకండి, ఫ్రంట్ పళ్ళతో పట్టుకోండి. మీరు వణుకుతున్నారు. చేయి తీయండి. అంతే, ప్రశాంతంగా అలా వెళ్ళిపోండి. అంతే, ఏలే. ఇవాళ వంట నేను చేయక్కర్లేదు అనుకోండి ఒకసారి. సూపర్. ఈవిడికి మ్యాటర్ అర్థమైపోయింది.
ఫస్ట్ వణికింది, తర్వాత వేసేస్తుంది. లేదు నా భుజం మీద చేయొచ్చు కదమ్మా. దా దా లే లే దా దా. కబడ్డీ 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 కబడ్డీ. నేను చేసావు చేసావు చేసావు. అమ్మా 10, 9, 8, 7, 6, 5. సూపర్ గా ఆడారు అత్త కోడలు ఇద్దరు, చాలా అద్భుతంగా ఆడారు. ఎవరు డిస్టర్బెన్స్ చేయకపోయినా కూడా, ఎవరు డిస్టర్బ్ చేయకపోయినా కూడా చాలా చక్కగా ఆడారు మీరిద్దరు. నాకు అదే బాగా నచ్చింది. ఎవరో కొట్టారండి మధ్యలో, ఒక దెబ్బలు తేలే కానీ చాలా చాలా అద్భుతంగా ఆడారు. మనకి ఇప్పటివరకు ఇందాక 13 + 8 21 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, 22, 23, 24, 25, 26. వెరీ గుడ్, 36 పాయింట్స్. మరి వీళ్ళ దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయో చూద్దాం. 23 పాయింట్లు ఉన్నాయి మీ దగ్గర ఇందాక. 39. వెరీ గుడ్, 39 పాయింట్స్. సో 5 రౌండ్లు కలిపి 39 పాయింట్లు వచ్చాయి మీకు. అత్తగారు కంగ్రాచులేషన్స్. ఇవాళ గడిసరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ గెలుచుకున్నారు మీరు. చాలా అద్భుతంగా ఆడారు నలుగురు. పాపం నలుగురు కోసం చప్పట్లు కొట్టండి. మంచోళ్ళు మీరు, కొడతారు నాకు తెలుసు. కానీ కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు, వాళ్ళు కొట్టట్లేదు అంతే, మిగతా వాళ్ళు కొడుతున్నారు. అండ్ ఇంత బాగా ఆడారు కాబట్టి, గెలిచారు కాబట్టి వాళ్ళు మీ చేతుల మీదుగా ఆ కిరీటంతో వాళ్ళని సత్కరించండి. సో ఇప్పుడు అలాగే మీ చేతుల మీదుగా ఆ పట్టు చీరలు కూడా అందజేయండి అమ్మా. అలాగే గడిసరి ఎత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. అండ్ అలాగే అత్తగారి సైజులో ఉన్న మరో అద్భుతమైన గిఫ్ట్ కూడా గెలుచుకున్నారు వాళ్ళు. వాళ్ళకే అనుకున్నారా, మన గిఫ్ట్లు లేవనుకున్నారా మీరు? అరే మనం ఎందుకు ఆడలే, మనకు కూడా గిఫ్ట్లు వచ్చాయి. వెరీ గుడ్. కోడల్జీ, ఇది ఎట్లా వాడతారు మీకు తెలుసు? తెలియదు? ఏమీ లేదు. ఇది పెద్ద రేకులాగా ఉంటది. దీనికో ప్లగ్ ఉంటది. ప్లగ్లో పెట్టాలి, స్విచ్ వేయాలి, అంకుల్ని దీన్ని కూర్చోబెట్టాలి. ఓకే, ఒక చేతిలో బొచ్చులో పప్పు వేయాలా, ఇంకో చేతిలో బొచ్చులో చావలేయాలా. వెరీ గుడ్, మొత్తం ఉడికిపోతుంది. ఇవాళ ఇంటికి వెళ్ళగానే ట్రై చేయి. ఓకేనా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, సూపర్. సో నలుగురులో ఒకళ్ళే గెలుచుకుంటారండి. ఒకళ్ళు నాకంటే తేడాగా ఉండాలి. నాకంటే తేడాగా ఒకళ్ళే ఉన్నారండి, ఇంకెవ్వరు లేరు. నన్ను కొడతావా అత్తమ్మా నువ్వు? కానీ సూపర్గా ఆడారు గేమ్స్ అన్ని. పుచ్చకాయ కూడా అద్భుతంగా తిన్నారు. ఇప్పటివరకు భూప్రపంచం మీద పుట్టి నేను ఇప్పటివరకు ఎవరు అలా తినడం పుచ్చకాయని చూడలేదు. మీరు అలా అంత బాగా తిన్నారు, అంత అందంగా తిన్నారు. వెరీ గుడ్, సూపర్. సో నలుగురు మా షోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అత్తగారు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాగా ఉంది, పార్టిసిపేట్ ఎంజాయ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. కోడలి పిల్ల మీరు? చాలా. థ్యాంక్ యూ సో మచ్. कोडल गारू मीकू एट्ला नच्चिंदी शो? बहुत अच्छा लगा। बहुत अच्छा लगा। थैंक यू सो मच, आप हमारे शो में आए थे और आप भी एंजॉय किए थे, इसलिए हम बहुत खुशी हुए। क्या रे डार्लिंग, ఏం సంగతులు చెప్పాలి? అందరికీ హాయ్ హలో చెప్దాం. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఎవరెవరికి చెప్పాలి? మా ఫ్రెండ్స్ అందరికీ. మీ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. మా మేడం గారికి. మీ మేడం గారికి హాయ్. అంతే. అంతేనా? మరి అంకుల్ ఏం చేసిండు? అంకుల్ డ్యూటీ పోయారు కదా. అంకుల్ డ్యూటీ పోతే మేడం హాయ్ చెప్తారు కానీ అంకుల్ చెప్పారా? అంకుల్ కి రోజు ఇంట్లో చెప్తారు. అంకుల్ కి రోజు ఇంట్లో చెప్తా. పోలే టీవీలో చెప్పు, అందరి ముందు బాగుంటది. అంకుల్ పేరేమి?
కొండయ్య. కొండయ్య గారు. ఓకే, ముద్దుగా నువ్వు కొండయ్య అని పిలుస్తావా? ఏమని పిలుస్తావు? బావా. బావా. హే, సూపర్ రే. సో ఈ హెయిర్ స్టైల్ బావే సెలెక్ట్ చేసిరా అనుకున్నా. తిరుపతి సెలెక్షనా? ఓకే ఓకే. బావా చెప్పు, చెప్పే ఏం కాదు, పర్లే, మనం ఒకటే. బావా బావా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. అబ్బో, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. మరో ఎపిసోడ్లో మరో అత్త కొడలతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ, టాటా బాబాయ్.